టాస్క్‌లు ఆడినప్పుడు నిఖిల్ కాలుకి గాయమవుతది. దాని తర్వాత నెక్స్ట్ డే శ్రీముఖి వస్తది. టాస్కులు కండక్ట్ చేస్తది. ఏంటంటే గుర్తుపట్టు, గంట కొట్టు. అండ్ ఆ టాస్కులన్నీ కూడా రన్నింగ్ రిలేటెడే. ఎందుకంటే నిఖిల్ కాలుకి గాయమైంది. ఇప్పుడు నిఖిల్ పరిగెడతాడా, పరిగెట్టడా అనే దాని మీద బిగ్ బాస్ ఒక పరీక్ష పెట్టాడు. ఆ గేమ్ పెట్టాడు. గుర్తుపట్టు, గంట కొట్టు. ఆ గేమ్ ఎలా ఉందంటే ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలు ఆడుకునే గేమ్‌లాగా ఉంది. ఈవెన్ ఆదిరెడ్డి కూడా చెప్తాడు, నా కూతురు ఆడుకునే గేమ్స్‌రా ఇవన్నీ. ఇవి పెడతాడేంటి బిగ్ బాస్? మినిమమ్ సెన్స్ ఉందా? ఇంకా దానికి సెలబ్రిటీని తేవడం, శ్రీముఖి రావడం, ఆ చిన్న పిల్లల గేమ్‌లు కండక్ట్ చేయడం అనేది సిల్లీగా అనిపించింది. అండ్ తేజ ఈ వీక్‌లో చాలా తప్పులు చేశాడు. ఫ్లిప్ అవ్వడం, అబద్ధాలు చెప్పడం, లీకులు చేయడం. అండ్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. అండ్ 99% అయితే ఉంది. తేజ, అవినాష్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మరి విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సాటర్డే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అండ్ మీకు ఎర్లీగా తొందరగా అప్డేట్ అయితే ఇస్తాను. ప్రోమో కూడా ఈరోజు ఈవినింగ్ వస్తుంది 5 ఆర్ 6 ఈ టైంలో. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా కామెంట్ చేయండి.